ఎవరు ఏమనుకున్నా కూడా మా ప్రభుత్వాన్ని ఎవరు కూల్చే ప్రయత్నం చేసినా కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగానే రియాక్షన్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా అదే పదిగా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇంత బలంగా ఉంటే కొన్ని చోట్ల లోక్సభ క్యాండిడేట్లని ఇప్పటి వరకు కూడా డిక్లేర్ చేయలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మమే గనక తీసుకుంటే ఎందుకు కాంగ్రెస్ ఎక్కడ ల్యాగ్ అవుతుంది? ఖమ్మంలో ఏమైందంటే పొంగులేటి గారు వాళ్ళ తమ్ముని ప్రపోజ్ చేస్తున్నాడు. ఎన్నికల ముందు ఏమైందంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు. బీజేపీ టైట్ చేసింది ఏఐసీసీలో. వీళ్ళు ఆర్థికంగా ఎవరైతే ఉన్నారో కొంత పార్టీకి అప్పుడు లిబరల్గా అంటే ఫండింగ్ అంత ఎట్లుంటుందంటే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఉన్నా అక్కడికి పంపిస్తాడు. వాళ్ళు వచ్చి మళ్ళీ క్యాండిడేట్కి ఇస్తారు కానీ చీఫ్ మినిస్టర్ ఇక్కడ ఇవ్వడు జనరల్గా పద్ధతి అట్లా. ఒకేసారి 2009లో రాజశేఖర రెడ్డి గారు 1 వీక్ బిఫోర్ టికెట్లు అనౌన్స్ చేయించుకొని ఓడినా గెలిచిన నేనని ఏసీకి సంబంధం లేకుండా ఇచ్చాడు. కానీ ఎప్పుడు సిస్టమ్ అట్లా ఉండదు. దే షుడ్ సెండ్ ద ఫండ్. ఒకటేమో ప్రభుత్వం తరఫున పారిశ్రామికవేత్తల నుంచి, రెండోది ఎవరైతే మొన్నేమైందంటే వీళ్ళు పొటెన్షియల్గా ఉన్నారు కనుక ఏఐసీసీ కూడా ఏదైతుందో కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉండే కదా, ఏఐసీసీ నుంచి ఇక్కడ ఇవ్వాలి కదా, దాదాపు దే మేడ్ ఈచ్ క్యాండిడేట్కు 10 కోట్లు ఇచ్చారు. ఎక్కడి నుంచి ఇచ్చారు? పొంగిలేటో వివేక్ ఇటువంటి వాళ్ళు ఏదైతుందో చేరినాక మా టికెట్ మళ్ళీ మా పార్లమెంట్ కూడా మా తమ్మునికి అన్నాకంటే మంచిదన్నారు. ఓకే, వీళ్ళు మేము పెట్టుకుంటాము జిల్లా 5-10 సీట్లని ఒక 50-100 ఢిల్లీకి ఇచ్చారు టికెట్ల కోసం కాదు. ఒక ఖమ్మంలో ఆగండి కంప్లీట్ కానీ టికెట్ల కోసం కాదు. ఓకే, పార్టీ కష్టాల్లో ఉంది ఆర్థికంగా ఉన్నారు కనుక ఇచ్చారు. ఆ డబ్బులు ఇక్కడ క్యాండిడేట్స్కి ఇచ్చారు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? పార్టీకి లేవు కదా, పారిశ్రామికవేత్తల నుంచి టైట్ చేశారు. సో అప్పుడు ఆయన తమ్ముని కోసం అడిగాడు, వాళ్ళు ఒప్పుకున్నారు. అట్లే సేమ్ వివేక్ కూడా రాహుల్ గాంధీ తోటి రాయిస్తున్నారు అప్పుడు. ఓకే, అందుకో ఇప్పుడు 3 మాలకే వచ్చినాయి కదా, చూశారు కదా మీరు. అవును సార్. సో అట్లే అంటే ఇద్దరు ఉండగా ఇంకోళ్ళకి ఇచ్చిండు టికెట్. అక్కడ ఆ పిల్లగాని కంట్రిబ్యూషన్ లేదు. చెప్పాలంటే వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు బ్రాహ్మణే చేసుకున్నారు. ఆ పిల్లగాడు కూడా ఏదైతుందో కాపు అమ్మాయిని చేసుకున్నాడు, గడ్డం వంశీ. సో పార్టీలో కంట్రిబ్యూషన్ 0. వాళ్ళ ఆయారామ్ గాయవరు 10 సార్లు అటువైన ఇటువైన. వాళ్ళ నాయనకి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ టికెట్ ఇవ్వాలి 83-84లో. పైల్వానే కాదు. 5 సార్లు ఓడిపోయాడు వినోద్, 6 సార్లు పోటీ చేస్తే. ఒకేసారి గెలిచిండు. మంత్రిగా ఓడిపోయాడు 2009లో. ఇప్పుడు 2వ సారి గెలిచిండు 7 సార్లకు. వివేక్ ఓడిపోయాడు. వాళ్ళ తండ్రి పెద్దపల్లిలో లోక్సభ 2 సార్లు ఓడిపోయాడు 98-99. అంతకుముందు 62లో గజ్వేల్లో ఓడిపోయాడు. ఒక వ్యవసాయ కార్మికుని చేతిలో ఓడిపోయాడు సైదయ్య. గజ్వేల్ రంగారెడ్డి గారి దగ్గర అతను పాలేరుగా ఉండే. 62లో ఇండిపెండెంట్ గెలిచాడు. 67 మళ్ళీ కాంగ్రెస్, 72-75 కాంగ్రెస్ అయ్యి వరుసగా 4 సార్లు గెలిచాడు గజ్వేల్. సైదయ్య అని గజ్వేల్ సైదయ్య అందరు. రంగారెడ్డి గారి ఆయన ఎమ్మెల్సీ ఉండే, డిసిసి ప్రెసిడెంట్ ఉండే, సమితి ప్రెసిడెంట్ ఉండే. ఆయన పేరే గజ్వేల్ రంగారెడ్డి గారు. చనిపోయింది అనుకోండి, పెద్ద లీడరు. డిసిసి ప్రెసిడెంట్ ఉండే కాంగ్రెస్ అయ్యి. అట్లే వాళ్ళు ఏం పెద్ద అక్కడ పుట్టలే పెరగలే, వాళ్ళ తల్లి లేదు తండ్రి లేదు, ఏమి ఒక రూపాయి నియోజకవర్గాన్ని చేయలేదు. వాళ్ళు ఒక పరిశ్రమ పెట్టలే. ఇప్పటి వరకు 30 యూనిట్లు దాదాపు అవుతుందో 11 రాష్ట్రాలు పెట్టిండ్రు, అక్కడ ఒక యూనిట్ లేదు. ఆయనే చెప్తుండే ఇప్పుడు గడ్డం వంశీ. ఇసుక ఉన్నది ఇక్కడ, కరెంట్ ఉన్నది, సిమెంట్ ఉన్నది, రైల్ కనెక్టివిటీ. మరి ఎందుకు పెట్టలేదా మీ తాతయ్య? ఎందుకు పెట్టలేదు మీ తాతయ్య ఫ్యాక్టరీ? అవును, పెట్టలే. మినిమమే చేయరు వాళ్ళు. స్ట్రైక్లు అవుతాయి, నెలల తరబడి స్ట్రైక్లు అవుతాయి. సో ఇప్పుడు ఆయన పెడతాడే మా కుర్రోడు, మనకి నో ఐడియా ఎట్టా. బట్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండి వెంకటస్వామి గారు, వెంకయ్యనాయుడు గారు నెల్లూరు జిల్లాకు రాష్ట్రానికి 1000 కోట్లు తెచ్చిండు. ఎర్రమనాయుడు గారు రూరల్ డెవలప్మెంట్ ఉండి దేవగౌడ గుజరాత్ గవర్నమెంట్లో శ్రీకాకుళము రాష్ట్రానికి తెచ్చాడు. వెంకటస్వామి రాష్ట్రానికి కానీ ఆయన నియోజకవర్గం ఒక్క రూపాయి ఒక వాటర్ ట్యాంక్ తెలియదు. రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ 1000 కోట్ల రూపాయలు ఆ బడ్జెట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. కేసీఆర్ ఏదైతే వాటర్ స్కీమ్ తెచ్చాడు, కరీంనగర్కి నీళ్ళు లేవు టౌన్కు. ఆ నుంచి పైప్ లైన్ పెట్టేంత అంటే రేడియస్ చూస్తే అంత 100 కిలోమీటర్ రేడియస్ అవుతుంది. డిస్టెన్స్ 60 ప్లస్ 40 కిలోమీటర్లు మొత్తం అన్ని ఊళ్ళు కలిపి 100 కిలోమీటర్ల పైన. ఎర్రమనాయుడు రూరల్ డెవలప్మెంట్ ఉంటే కేసీఆర్ ఇక్కడ అప్పుడు ఎమ్మెల్యే నుండి ఇంకా మంత్రి కాలే. తో ఆయనతో చెప్పి ఇక్కడికి ఫండ్స్ తెచ్చి ప్రతి ఊరికి వాటర్ ఇచ్చాడు. బట్ వెంకటస్వామి ఏం చేయాలి? సిద్దిపేటకు 3 సార్లు ఎంపీ అయ్యాడు, 0. ఇక్కడ ఉన్నప్పుడు మంత్రి అయ్యాడు 72. 60 ఏళ్ళ గెలిచిండు ఎంపీ, 71లో టీపీఎస్, 70 ఏళ్ళ గెలిచిండు. 72లో తెలంగాణ ప్రాంతంలో ఒకటే మంత్రి అతను వెంకటస్వామి, ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో. రూపాయి పని చేయలేదు, ఒక రూపాయి చేయలేదు ఇది సిద్దిపేటకు.
అక్కడ కూడా అంతే, జీరో. ఇప్పుడు అన్ని పిట్ట కథలు చెప్తారు. అట్లే వీళ్ళకు డబ్బులు ఏదైతుందో ఎక్కువ ఎక్కడ అవుట్ ఆఫ్ ద వే పర్లేదు, ఇట్ ఈస్ ఫర్ సబ్జెక్ట్ టు ద పీపుల్. ఎగ్జాక్ట్లీ, అవును సార్. డబ్బులు కమిట్మెంట్ అయింది ఒకటి. తుమ్మల మా కమ్మకు కావాలంటున్నారు. అవును. కమ్మ ఒక అసిషన్ అయిపోయి చెప్పారు కదా, కమ్మ మేము ఇంతున్నామని. 2009లో రేణుకా చౌదరి ఓడిపోయింది కదండి, ఓడిపోయింది సార్. మంత్రి గుండా ఓడిపోయింది కదా, అవును. 33 లోక్సభ వచ్చాయి. అట్లా అంటే మీరు కమ్మ ఓట్లు అడిగినప్పుడు మరి బీసీలు ఏం కావాలండి? అవును. అరే 90% ఏదైతుందో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉంటుంది. 10% ఉన్న వాళ్ళు మీరు మాకు ఓట్లు నీకు రాజ్యసభ ఇచ్చిండ్రు కదా, మంత్రి అయినరు కదా. ఎట్లా ఇది పద్ధతి ఎట్లయితుంది? ఆ సీటు అట్లా అవుతుంది. తుమ్మల గారు కమ్మ ఇష్యూ మీద అవుతున్నది, ఆయన డబ్బులు ఏమీ లేదనుకోండి, ఈయన ఇది అవుతుంది. బట్టి గారు కూడా నాకు తెలిసిన సమాచారం, ఓకే, వీళ్ళు లేకున్నా కూడా వీళ్ళిద్దరూ టీఆర్ఎస్లో ఉన్నా కూడా కాంగ్రెస్ సీట్లు వచ్చినాయి కదా, టీఆర్ఎస్కి ఒకటే వచ్చింది కదా. 2014 ఒకటే టీఆర్ఎస్ గెలిచింది కదా, వెంకట్రావు జలగం. అవును. కాంగ్రెస్ స్ట్రాంగ్ కదా. అసలు ఎంపీ ఇద్దరు మంత్రులు ఇచ్చినాక మేము కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి దగ్గర పోవాలి అనే వాదన వచ్చింది. బట్టి గారు ఒక స్టాండ్ తీసుకున్నాడు హైకమాండ్ దగ్గర, ఎవరికన్నా ఇవ్వండి, నేను నా సతీమణికి టికెట్ అడగలే. కార్యకర్తలు ఏదైతుందో కాంగ్రెస్ వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళే ప్రేరేపించి ర్యాలీగా తీసుకొచ్చి టికెట్ అప్లై చేయించారు. మా సతీమణికి ఇవ్వకండి, కానీ ఎనీ కాంగ్రెస్ ఇవ్వండి, ఎనీ కమ్యూనిటీ, ఓకే, బట్ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి. కాంగ్రెస్లో శ్రీనివాసరెడ్డి పొంగిలేటి పనిచేయలేదు, ఓకే, తుమ్మల పనిచేయలే. వాళ్ళు అయినరు, వాళ్ళ మంత్రులై వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు, ఎవరికన్నా ఇవ్వండి అన్నాడు. అట్లా అది ఆగిపోయింది. అంటే ఇది ఒక డిప్లొమాటిక్ క్వశ్చన్ లాగా అనిపించట్లేదా ప్రకాష్ రావు గారు? ఇప్పుడు క్వశ్చనే లేదు. మీరు అన్నదాని ప్రకారము ఎంత కాదనుకున్నా ఒక ఖమ్మం ఉదాహరణగా తీసుకుంటే మిగతా ఇప్పుడు ఇదే అప్లికేబుల్ అవుతుంది. ఖమ్మం సీట్ పైన పెండింగ్ ఉంది కాబట్టి ఖమ్మం అంటే ఖమ్మవారే అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. జలగం వెంకలో ఎన్నిసార్లు పెట్టాడు? ఉంది ఉంది. రంగనాయుడు కమ్మనా, రంగనాయుడు కమ్మనా, లేకపోతే జలగం ప్రసాద్ గారి మన వెంగళరావు గారి బ్రదర్ ఏదైతుందో కమ్మనా? కాదు. మరి దట్ ఈస్ రాంగ్. 1,00,000 ఓట్ల పైన ఉండొచ్చు, బట్ రాంగ్. ఆమె ఓడిపోయింది కదన్నా, ఆమెకి రాజ్యసభ ఇచ్చింది కదా. లోక్సభ అంటే రాజ్యసభ ఒకటే కదా. అవును. సో మీరు అన్నదాని ప్రకారం ఇప్పుడు ఆర్థిక బలము ఇచ్చేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుకుంటే అప్పుడు ఆయన టికెట్ ఆశించడం తప్పే ఉంది. అప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అడిగాడండి, కానీ ఇప్పుడు ఈజ్ ఆబ్జెక్టింగ్ ఆఫ్ బట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, బై ఒక కాంగ్రెస్ వ్యక్తికి ఇవ్వండి, కాంగ్రెస్లో పనిచేసిన ఇవ్వండి. జిల్లాలో పొంగులేటికి తుమ్మలకు చెక్ పెట్టాలంటే వ్యూహంలో భాగంగానే బట్టి ఆ డిమాండ్ చెక్ ఏం కాదు, ఈయనకు చెక్ పెట్టాలని వాళ్ళు కావచ్చు. ఈయన కాంగ్రెస్ వాది అండి, అవును, పుట్టుకతో కాంగ్రెస్ వాది. ఇతను అన్న కానీ మల్లు అనంతరాములు 77 లోక్సభ సభ్యుడు అండి, పిసిసి అధ్యక్షుడు అండి మల్లు అనంతరాములు. ఈయన లోకల్ బాడీలో ఎమ్మెల్సీ గెలిచి ఏదైతుందో, ఒక దళితుడు ఏదైతుందో ఎమ్మెల్సీ గెలిచాడండి జిల్లా, ఖమ్మం జిల్లాలో. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు. ఇట్స్ నాట్ ఎ జోక్. 2007లో మధ్యలో ఏదైతుందో 2009లో గెలిచాడు, 14లో గెలిచాడు, అండ్ అగైన్ ఈజ్ 18లో గెలిచాడు. కఠోర పాదయాత్ర చేశాడు సిన్సియర్గా. నా మండు టెండోలో ఏదైతుందో రాజశేఖర రెడ్డి గారు ఎలాగ చేశాడు సింపుల్ టెంట్ మీద. ఖచ్చితంగా ఏదైతుందో ఆయన సతీమణిగా కాంగ్రెస్ వాదికి ఇమ్మంటున్నాడు. అవును, నో డౌట్ అట్ ఆల్. మీరు చెప్పినట్లు బట్టి పార్టీకి విధేయుడు, అలాగే పార్టీకి కష్టకాలంలో కాంగ్రెస్ ని అంటి పెట్టుకున్నటువంటి ఏకైక సార్ హైప్ కాంగ్రెస్ రావడంలో రేవంత్ రెడ్డి గారిది ఎంత ఉందో పాత్ర బట్టి విక్రమార్క అంతే ఉంది. నో డౌట్ అట్ ఆల్, దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. అయినప్పటికీ ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఓ మాట అన్నారు. ఏమన్నారంటే ఆమె, సీఎం యాక్చువల్గా మాకు రావాల్సింది కానీ పారాషూట్ నేతలు ఇబ్బంది పెట్టారు అని చెప్పి, అంటే తుమ్మల పొంగులేటిని పారాషూట్ నేతలుగా అభివర్ణిస్తూ మల్లు నందిని. కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ గారు 69లో నీలం సంజీవ్ రెడ్డి గారికి నామినేషన్ ఫైల్ చేసింది ప్రధానమంత్రిగా. ఓకే, నిధులంగప్ప ఏసీసీ వర్కింగ్ కమిటీలో ఆమెకు మెజార్టీ రాలే. ఒక ఓటుతోటి వాళ్ళు కామరాజ్ అండ్ ఎస్కే పాటిల్ వీళ్ళంతా ఏదైతుందో నీలం సంజీవ్ రెడ్డి గారి క్యాండిడేచర్ను వాళ్ళు డిసైడ్ చేసిండ్రు. ఈమెకు మెజార్టీ లేదు వర్కింగ్ కమిటీలో 26 మంది అనుకోండి, అటు 14 ఉన్నారు, ఇటు 12 ఉన్నారు.
ఒక ఓటు డిఫరెన్స్ తోటి 14 అనుకుంటా 29లో. ఉమ్. సో సంజీవ్ రెడ్డి గారు చివరికి ఏదైతుందో ఇతను రావడంలో ఇబ్బంది అవుతుంది. 66లో ప్రధాని అయింది ఆయన లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత 67లో మళ్ళీ రెగ్యులర్ ఎన్నికల్లో బోటాబోటీ 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రాలే, మిశ్రమ ప్రభుత్వాలు వచ్చినాయి. 67లో బోటాబోటీతో గెలిచింది ఆమె. ఉమ్. తో నాకు ఇబ్బంది అవుతుంది ప్రధానమంత్రి కానీ ఆమె చివరి నిమిషంలో అంతరాత్మ ప్రబోధం మీద ఓటేయమని అప్పీల్ చేసింది. ఒక ప్రధానిగా సంజీవ్ రెడ్డి గారి నామినేషన్ వేసి సంజీవ్ రెడ్డి గారి నామినేషన్ ఓడించింది. వివిగిరి మిత్రపక్షాల అభ్యర్థిని గెలిపించింది. ఉమ్. ఈ పార్టీ ఈరోజు కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దట్ ఈజ్ ఇందిరా. అవును. 78 నుంచి ఇందిరా మన రెడ్డి కాంగ్రెస్ పోయి అరసు టేక్ ఓవర్ చేసిండు, అరసు పోయి శరద్ పవార్ చేసిండు, మెర్జ్ అయిపోయింది. ఉమ్. మొదలు కాడెడ్ ఉండే, తర్వాత ఆవుదూడైంది 71లో, తర్వాత 78లో చేయి అయిపోయింది. 2 సార్లు ఇందిరాగాంధీ పార్టీని చీల్చింది. సో ఆ పార్టీ ఏదైతుందో ఈ పార్టీలో స్వాతంత్రం అండి. ఒక ప్రధానిగా ఉండి నామినేషన్ ఫైల్ చేసి ఓడించింది. ఒక ముఖ్యమంత్రిని దించడానికి చందారెడ్డి అని 15 మంది రాజీనామాలు ఇచ్చింది హైకమాండ్కు. ఉమ్. 89 నుంచి 75 నుంచి 83 వరకు 4 ముఖ్యమంత్రులు మారారు. చెన్నారెడ్డి, అంజిరెడ్డి, వెంకట్రామరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. అంజిరెడ్డి ఎందుకంటున్నా అంటే ఆయనే చెప్పాడు నేను రెడ్డి అని. టి అంజయ్ నేను రెడ్డిని అని చెప్పాడు రవీంద్ర భారతిలో. ఐఎమ్ రెడ్డి. ఎగ్జాక్ట్లీ. అవును. 89లో చెన్నారెడ్డి గారు, నెదురువల్లి జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి గారు. ఇట్లా కాంగ్రెస్ సంస్కృతి కదా సార్. ఆమె ఒక కాంగ్రెస్ నాయకురాలుగా ఆమె ఏదైతుందో ఖమ్మం కూడా ఆమె కాన్స్టిట్యున్సీలో తిరిగింది. ఖచ్చితంగా పారాచూట్ నాయకులను తప్పేముంది? వాట్ ఈస్ ద రాంగ్? పారాచూట్ వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు అది వేరే సంగతి. అనే హక్కు ఉంది కదా.